దీనికి సంబంధించి ఆయన సంతకాలు పెడుతున్న విజువల్స్ చూస్తున్నాం. ఆయన వెళుతున్నప్పుడు ఆ పసుపు బంతిపూలతో ఆయనకు ఆహ్వానం పలికినటువంటి స్వాగతాన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆ బంతిపూలది ఆ విజువల్ ఫుల్ విజువల్ అయ్యండి ఒక్కసారి అలా చూపించండి. అది ఎంతటి స్వాగతం, గ్రాండ్ వెల్కమ్ అంటే అలాంటి ప్రేమని వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరి అది చూడాల్సినటువంటి అంశం. సరే, ఇక నెక్స్ట్ అనిల్ ఉన్నారు సార్. అనిల్ ఏంటి అనిల్, ఏంటి మొదటి 5 సంతకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడ్డారు, ఆ మాట కోసం నిలబడ్డారు. ఆ మాట విధంగా 5 సంతకాలని ఒకేసారి చేసి తాను నారా చంద్రబాబు నాయుడు అని నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు బాధ్యతలు తీసుకున్న వెంటనే తన బాధ్యతలని నిర్వర్తించే విధంగా అడుగులు వేశారు అని భావిస్తున్నాం. సరే, ఏంటి దానికి సంబంధించి అక్కడ ఆ 5 సంతకాలు ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ఏంటి? 5 సంతకాలు సార్. ఈ 5 సంతకాలతో చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పరిపూర్ణమైన సంకేతం ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో తాను ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు అనేది. ఈ 5 సంతకాలను కనుక మనం పరిశీలిస్తే అభివృద్ధి, సంక్షేమం అన్నీ కలబోతా ఇది ఉంది. ఖచ్చితంగా గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఒక విజనరీతో ముందుకు వెళ్ళిన అనూహ్యమైన ఘోర ఓటమి ఆ రోజు ఆయనకు ఎదురైంది. ఆ ఘోర ఓటమి తర్వాత తేరుకొని మళ్ళీ ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన పడ్డ కష్టం, శ్రమ, అవమానం, అవహేళన వీటన్నిటిని మనందరం కూడా చాలా దగ్గరగా చూసాం. ఆ తర్వాత కూడా ఇచ్చిన మాట ఏదైతుందో ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి పక్షంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ తొలి ప్రయత్నంగా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోయిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఏదైతే 5 సంతకాలు చేశారు. ఈ 5 సంతకాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రని మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నిరుద్యోగ యువత ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది చదువుకొని ఉపాధి అవకాశాలు లేక విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళుతూ అనేక అవస్థలకు గురవుతున్నారు. 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో గత పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఇచ్చిన మాట ఎంత దగా చేశారనేది అందరూ చూశారు. ఆ తర్వాత వచ్చిన గొప్ప విజయంతో తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు 16,000కు పైగా ఉద్యోగాలు కేవలం టీచర్ పోస్టుల భర్తీకి ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వడానికి సంబంధించిన ఆదేశాలపైన తొలి సంతకం చేశారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఈరోజు ఇది ఒక ఆశా స్వప్నంగా కాబోతుంది, వారి ఒక దీపం కాబోతోంది. తాము చదువుకున్న చదువుకు ఒక ఉపాధి అవకాశం, ప్రభుత్వ కొలువు, సర్కారు ఉద్యోగం రాబోతుందన్న నమ్మకం కోసం వారందరూ అప్లై చేసుకొని తమ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన తొలి సంతకం చేశారు. ఇక రెండవ సంతకం అన్నా క్యాంటీన్లకు సంబంధించి. ఎందుకంటే ఆహారం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం, హక్కు కూడా. అలాంటిది చాలామంది అభాగ్యులు ఎంతోమంది సమాజంలో మనం చూస్తాం, వారు బతకలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారందరికీ నోటి ముద్దగా అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేయడమే కాకుండా పూర్తిగా ఆగం చేయటాన్ని కూడా మనం చూసాం. తిరిగి వాటిని తానే ప్రారంభించిన ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ తానే మరో సంతకంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చే ప్రయత్నంగా కూడా పేదవాడి ఆకలి తీర్చడానికి కేవలం నామినల్ రూపాయి డబ్బులకే తక్కువ ఖర్చుకి నాణ్యమైన ఆహారం ఇచ్చే ప్రయత్నంగా దానికి సంబంధించి. మూడవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నా ఆస్తి పైన ఇంకొకటి హక్కు ఏంటి, నా ఆస్తి పైన ఇంకొకటి బొమ్మ ఏంటి అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున వచ్చింది. అదే జగనన్న భూ హక్కు చట్టం ఆయన చేస్తే దాన్ని రద్దు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేస్తూ ఒక ఉత్తర్వులు కూడా కొద్దిసేపటి క్రితం 3వ సంతకంగా చేశారు. ఇక పెన్షన్ల పెంపు, అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో ఇక అనగానే సమాజంలో ఉండేటువంటి వెనకబడిన వర్గాల్లో ఎక్కువ మంది సార్ 3,000 నుంచి 4,000 చేశారు. ఎక్కువ మంది ఇబ్బందులు పడతా ఉంటారు, వారి జీవనం 4,000 చేశారు. ఇక స్కిల్ సెన్సెస్కి సంబంధించి అంటే నైపుణ్య అభివృద్ధి కోసం, నైపుణ్య వృద్ధిని పెంచడం కోసం దానికి సంబంధించిన ఒక అంశం పైన 5 సంతకాలతో ఆయన తన పరిపాలన కొత్తగా మళ్ళీ ఎలా ఉండిపోతా ఉంది 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది చెప్పే ప్రయత్నంగా చేశారు. అనేక మంది ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులను పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేపడితే మీకు మెరుగైన సేవలు అంతే, మీరు ఎలా సంతృప్తి చెందుతారు, మీకు ఎలాంటి అవకాశాలు కావాలనుకుంటున్నారు అనేది వారి అభిప్రాయాలను తెలుసుకొని కూడా ఈరోజు ఆయన సంతకాలు చేశారు. వాటి అమలు విషయంలో చాలా సిద్ధతతో ముందుకెళ్తాం. అప్పుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ఎక్కడ లోటు లేకుండా అభివృద్ధి సంక్షేమంలో ఖచ్చితంగా ఒక విజనరీతో ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశామో దాని అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు సార్. రెండోది, ఈరోజు ఎవరైతే కొంతమంది అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, శ్రీలక్ష్మి కావచ్చు,
ఇంకా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సహజంగానే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపడితే ఇక్కడ ఉండే ఉద్యోగులందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు, వారిని కూడా స్వాగతిస్తారు. కానీ అధికార పార్టీతో అంటగాగారనే ఒక ముద్ర పడ్డటువంటి కొంతమంది ఉన్నతాధికారుల పట్ల ఈరోజు కూడా చంద్రబాబు వారిని కలవడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన వాతావరణం కూడా అదే తరహాలో కనిపించింది. కానీ వారు ఏదైతుందో ఏదో ఒక రూపంలో ముఖ్యమంత్రి గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పాలనో తమ వాదన చెప్పుకోవాలనో ఒక ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ అలాంటి వారికి అవకాశం ఇచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ లేదు. దీనికి ప్రధాన కారణం ఏదైతుందో అధికారిగా వారి యొక్క సేవలను ఏ పాలనా నాయకుడైనా గుర్తిస్తారు. కానీ 5 ఏళ్ల పాటు ఒక అధికార పార్టీకి ఉన్న వ్యక్తులకి పూర్తిగా అనుకూలంగా మారడమే కాకుండా ప్రతిపక్షాల గొంతు